బోల్డ్ అంటే కూడా ఆ మాట సరిపోదేమో, అంతకు మించి ఉంటది ఆమె కంటెంట్. నాతో సెక్స్ ఎవరైనా చేస్తారా? స్నానం చేసేటప్పుడు సెక్స్ చేయాలి, నాకు చాలా సాటిస్ఫై అవుతుంది. నాకు చీకటం అంటే చాలా ఇష్టం, మీకు కూడా చాలా ఇష్టం. మీరు పెట్టే వీడియోస్ కూడా నేను ఇప్పుడు మాట్లాడడానికి నాకు కొంచెం సిగ్గైతుంది ఒక అమ్మాయిగా. మీకు ఒకవేళ కనుక నాతో సెక్స్ చేయాలి అనిపిస్తే కూకట్పల్లికి రండి అన్నారు కదా, మీ మాటకే వద్దాం. ఇక్కడ కూకట్పల్లి ఉంది కదా, కూకట్పల్లి మెట్రో స్టేషన్, అక్కడికి వచ్చేయండి. అంత ఓపెన్ గా మీరు చెప్తున్నారు, కూకట్పల్లికి రమ్మంటున్నారు. కూకట్పల్లి కుదరదని చెప్పి ఇక్కడ వాళ్ళు రమ్మంటున్నారు. లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే, డాక్టర్ చెప్పినప్పుడు తప్పులేంది, నేను చెప్తే తప్పేంటి, పేకాటే తమ్ముడే అవుతాడు కదా. నాకు లిటరల్లీ చెప్తున్నా మీ చెంప పగలగొట్టాలనిపిస్తాను. చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ వీడియో ఏ రకంగా దొండకాయలు బెండకాయలు యూజ్ చేసుకోండి అని చెప్తున్నారా? అవి ఎగ్జాంపుల్ గా చూపి అదే పేజ్ ఉపయోగించి నేను మీద కేసు పెడితే బొక్కలో నొక్కి బయటికి కూడా రావు తెలుసా. డాక్టర్ భవానీ అని ఎవరైనా ఛానల్ మెన్షన్ చేసినా, ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా మెన్షన్ చేసినా కూడా నేను మీ మీద కేసు వేస్తా. చేసుకోండి. సెక్స్ అనేది మీ దృష్టిలో ఏంటి? సెక్స్ అనేది మీకు బూతు, మాకైతే మళ్ళీ డాక్టర్ చదివినవు, డాక్టర్ చదవకుండా డాక్టరేట్ ఎట్లా దానికి అనలేదు. దీనికి ఓవరాల్ డాక్టర్ ఏమంటారు అంటే దానికి సంబంధం. నేను యాంకర్ ని చెప్పడానికి ఇచ్చేవాడు ముందు నువ్వు ఎంత అంటే రేపు పొద్దున నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, ఆడపిల్లనే కదా నీకున్నది. అయితే నా వీడియోలో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈ రోజు ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య కారణం, ఎవరైతే ఇప్పుడు గెస్ట్ ఉన్నారో ఆమె ప్రీవియస్ ఇంటర్వ్యూలు ఇచ్చిన కింద వచ్చిన కమెంట్లు, ప్లస్ ఆమె ఇన్స్టాగ్రామ్ లో చేసే వీడియోలకి వచ్చిన కమెంట్లు, వీటిని బేస్ చేసుకొనే నేను ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈమె చేసే కంటెంట్ మొత్తం కూడా బోల్డ్ అంటే కూడా ఆ మాట సరిపోదేమో, అంతకు మించి ఉంటది ఆమె కంటెంట్. అట్లాంటి వీడియోల కింద వచ్చే కమెంట్లు ఎట్లున్నాయంటే, ఆమె వేలో ఆమె కరెక్ట్ గానే ఉంది, తెలియని విషయాలని చాలా మందికి తెలిసేలా చేస్తుంది, ఆమె తప్పు కాదు, ఇంటర్వ్యూలు చేసే యాంకర్లదే తప్పు, చూసే వాళ్ళు ఉన్నంత కాలం చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా వీడియోలు అని చాలా రకాలుగా అమ్మాయికి సపోర్ట్ గా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ ఒక క్వశ్చన్ అని నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ చూడండి. నాలాగే క్వశ్చన్స్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా చూడండి. ఆమె ఎవరో కాదు, బోల్డ్ భవానీ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాము. దీనికంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటి అంటే, ప్రతి ఇంటర్వ్యూ కింద కూడా మాకు వచ్చే రెగ్యులర్ కమెంట్స్ ఏంటి అని అంటే, ఎందుకు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఫేమస్ చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని అంతా ఫేమస్ చేస్తున్నారు అని చెప్పి, యాంకర్ల తప్పు, మీకు సిగ్గుండాలి, మీకు టీఆర్పీల కోసం ఎవరెవరిని పడితే వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తారంటారు. మరి అలాంటి వాళ్ళకే ఎందుకు మీరు వ్యూస్ అంటే మీరు వీడియోలు చూసి వ్యూస్ ఇస్తున్నారు? అది మీ సైడ్ నుండి కూడా ఆలోచించుకోవాలి కదా. ఛానల్ అన్న తర్వాత మంచి వీడియోలు చేసాము, చెడ్డ వాళ్ళని ఇంటర్వ్యూ చేసాము, అందరినీ ఇంటర్వ్యూ చేసాం, మేము అందరినీ సమానంగానే చూసాం. కానీ మీ చూసే చూపు నెగటివ్ ఇంటర్వ్యూల మీదనే ఎక్కువ ఉంది. పాజిటివ్ ఇంటర్వ్యూలు నేను ఎన్ని చేశాను, వాటికి వ్యూస్ రాలే. సో ఒక్కసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇంటర్వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? చాలా బాగున్నాను. సో ఫస్ట్ పాయింట్ అయితే చెప్తాను, ఈ ఇంటర్వ్యూ మిమ్మల్ని ఏదో పర్సనల్ గా టార్గెట్ చేయడం కానీ, మిమ్మల్ని ఏదో ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని ఏదో మార్చాలి, అది చేయాలి, ఇది చేయాలి, లేకపోతే కావాలని ఏదో తిట్టాలి అనేదైతే ఉద్దేశం మాది కాదు. ఏదైతే మీ కంటెంట్ ఉందో
దానిపైన మాత్రమే నేను క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి మీకు ఓకే కదా? అడగండి పర్లేదు. తర్వాత అయితే మాత్రం వన్స్ ఇంటర్వ్యూలో మీరు చెప్పిన పాయింట్స్ కానీ మేము చెప్పిన క్వశ్చన్స్ కానీ ఇది డిలీట్ చేయండి అంటే మా సైడ్ నుండి మేము డిలీట్ చేయడానికి ఏ రకంగానూ రెడీగా ఉండం. నేను ఏ ఒక్కరు కూడా నెగిటివ్ గా పెట్టినా కూడా ఎవరిని కాల్ చేసి అసలు చెప్పలేదు యా ఇంతవరకైతే. అదే, ఎందుకంటే మాకు అది చెప్పాలి కాబట్టి మా రూల్స్ ప్రకారంగా మీకు చెప్తున్నాము అంతే. సో ఇంక ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాము. బాగున్నారు, హ్యాపీ ఫ్యామిలీ. ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పరా? మాదైతే జాయింట్ ఫ్యామిలీ. ఓకే. అత్తగారు వాళ్ళదైతే. ఇంకా మేము హైదరాబాద్ లో ఉంటున్నాం. నా హస్బెండ్ జాబ్ చేస్తారు. నేను ఇంకా హౌస్ వైఫ్. అంటే స్టార్టింగ్ లో జాబ్ చేసిన మేనేజర్ గా. డిప్లొమా కంప్లీట్ అయ్యాక 1 year చేశాను పటాన్ చెరువులోనే. ఓకే. దాని తర్వాత ఇంకా ప్రెగ్నెంట్ గా ఇంకా 2 years అట్లా గ్యాప్ వచ్చి ఇంకా హౌస్ వైఫ్ గా ఉండిపోయినా. ఓకే. అత్త మామ వాళ్ళు నార్మల్ పని వరంగల్. చేసుకున్నాం. పని కాదు, పొలాల పని. పొలాలు ఉన్నాయి, పొలాల పని, వ్యవసాయం చేసుకునే వ్యవసాయం ఫ్యామిలీ. చేస్తున్నారు. ఓకే. హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఇక కోకోనట్ షాప్ చేస్తున్నాడు. కోకోనట్. ఇంకా మేనేజర్ గా పోతుండు ఓకే. ఎక్కడ మేనేజర్ గా? పటాన్ చెరువులో. అంటే ఏదైనా కంపెనీయా, ఆఫీస్ ఏంటి? ఆఫీస్ లోనే ఆఫీస్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. ఓకే. అమ్మా నాన్న? మా అమ్మ నాన్న ఇక్కడే ఉంటారు హైదరాబాద్. హైదరాబాద్. నేను 5 years నుంచి ఇక్కడే ఉంటున్నా. ఓకే. మొత్తం హైదరాబాద్ లో 5 years నుండి ఉంటున్నారు. అమ్మ సైడ్ వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీయేనా లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ? మిడిల్ క్లాస్ వాళ్ళైతే. మా అత్తగారైతే కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ. ఓకే. అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్డ్ నాది. అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? అక్క, తమ్ముడు, చెల్లి? చెల్లి ఒకటి ఉంది. చెల్లికి కూడా మ్యారేజ్, చిన్న పాప. ఓకే. అంటే చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు. ఓకే. అంటే 18 తర్వాత చేసారా, 18 ముందే చేసేసారా? నాదైతే డిప్లొమా కంప్లీట్ అయ్యాక నా తర్వాత వెంటనే మా చెల్లికి కూడా చేసేసారు. ఎందుకు అలా? ఇంకా సంబంధం మంచిగుంది, అంటే పోతే సెటిల్ అయిపోయినట్టే అన్నట్టు వాళ్ళ ఫీలింగ్. ఓకే. ఇంకా కష్టాలు ఉంటాయి కదా అత్త మామల నుంచి అట్లా. ఓకే. సో ఇప్పుడు అంతా బానే ఉంటారా? బాగుంది. మీకైతే ఫ్యామిలీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎట్లా ఏం ఎలాంటి లేవు, ప్రాబ్లం లేదు. హ్యాపీ. ఓకే. డిప్లొమా చదువుకున్న మీరు జాబ్ ఎందుకని సడన్ గా ప్రెగ్నెన్సీ కోసం అని మానేస్తారా? డిప్లొమాలో ఏంటి మళ్ళీ? డిప్లొమా అంటే సివిల్ ఇంజనీరింగ్. సివిల్ బ్రాంచ్ తీసుకున్నారు. ఓకే. కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత మళ్ళీ జాబ్ కి ట్రై అట్లా చేయలేదా? లేదు, ఇంకా హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉండు అని చెప్పిండు ఇంకా మా ఆయన. ఓకే. సరేలే అని ఉన్నా. ఓకే.